ఉన్నటువంటి అలీ తలాబ్ చెరువు గత ఎన్నో సంవత్సరాలుగా ఇది పాడుపడిపోయింది. మొత్తం చెరువు ఎటువంటి నాయకులు దీన్ని పట్టించుకోవట్లేదు. గతంలో మేము ఎన్నోసార్లు దీని గురించి ఉద్యమం చేశాము. డిప్యూటీ కలెక్టర్ దగ్గర లెటర్ ఇచ్చాము. ఇంకా పైన గుర్రదెబ్బగా తీయడం జరిగింది, కానీ సీవరేజ్ వాటర్ మొత్తం దాంట్లోకే పోతుంది. పోవడం వల్ల కంపు వాసన వస్తుంది. చుట్టుపక్కల జనాలు ఉండలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ పశువులు కూడా నీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఏమనంటే ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఉంది, ఎమ్మెల్యే బ్యాచ్. మన ఎమ్మెల్యే సాబ్కు హిదాయత్ మే కరే అంటారు, కానీ ఆ హిదాయత్ ఆదా అయిందంటే మొత్తం పని ఎదలేదు. తక్షణమే ఈ చెత్త మొత్తం మురికి ఇదంతా వెలి చెత్త తీసేసి ఆ సీవరేజ్ వాటర్ దీంట్లో పోకుండా చూసుకోవాలి. నీది వచ్చి వర్షాకాలం కాబట్టి రోగాలు వస్తాయి, డెంగ్యూ అనేక రోగాలు, చికెన్ గున్యా లాంటివి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని పట్టించుకొని ఆల్రెడీ ఎస్టీపీ లైన్ వేశారు. ఇక్కడ మొత్తం దృష్టి కలపాలి. ఆ కలపక ఈ బద్దకం కలపట్లేదు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర వస్తే చెప్పాలంటే కదా బస్సు అరే కడితేనంట, అది అటే పోయింది. ఇంతవరకు ఇక్కడే ఉంటారు వీళ్ళు. పక్కనే ఉండేవాళ్ళు ఇక్కడ. ఆ మురికి వాసనకు ఉండలేకపోతున్నారు. పశువులు కూడా నీళ్ళు తాగలేవు, అంత కరెక్ట్గా అయిపోయింది నీళ్ళు. ఇక మనం నించుంటే మనం నించలేకపోతున్నాం. అంటే ఇక్కడ జీవించే వాళ్ళు ఏ విధంగా జీవిస్తారో ఖచ్చితంగా మీరు అంటే లేదంటే మేము దీనికి ఎటువంటి ఉద్యమానికైనా మేము ముందుకు పోతాము. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆలీతర చెరువు పరిశుభ్రంగా ఉండే పరిసర ప్రాంతము ఇది. రాను రాను చెరువు కూడా కలుషిత నీరుగా ప్రవహిస్తున్నది. కాబట్టి దీనిని అందరూ కూడా కలుసుకొని అందరు ఐకమత్యంగా ఉండి ఈ చెరువును మనం అందరం కలిసి శుభ్రపరచుకోవాలి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి అంతేకాకుండా మొన్నటి రోజున ఈ గుర్రపు డెక్క విపరీతంగా ఈ చెరువు లోపలి పెరిగిపోయింది. ఆ గుర్రపు డెక్కను కూడా మున్సిపల్ అధికారులు వచ్చి సిబ్బంది వచ్చి తొలగించడం జరిగింది. అది సంతోష విషయం. మరియు ఈ యొక్క డ్రైనేజీ వాటరు చెరువులు వస్తున్నందున ఈ నీరు కూడా మురికిగా పరిగణించబడుతున్నది ఇక్కడ. కాబట్టి దీని సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నాళాలను వచ్చే యొక్క మోరీ వాటర్ను పూడ్చివేసి ఈ యొక్క చెరువుని పరీక్షించవలసిందిగా ఆ యొక్క సిబ్బందికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా లాల్ సలాం.